హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం టమాటో ఎగ్ ఫ్రై అండి. ఇది డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఎంతో బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏం కూరగాయలు లేవు అనుకున్నప్పుడు కాసిన టమాటాలు 4 గుడ్లు ఉంటే సరిపోద్దండి. చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టుకొని ఎల్లో సొన్న పక్కకు తీసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరకాయలను కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ టమాటాలని ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. మరియు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, ఇంకా కూరకు సరిపడినంత వరకు సాల్టు, కారం, పసుపు, ఆయిలు, తాలింపు గింజలు ఇవైతే సరిపోతాయండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకోండి. ఇప్పుడు వీటిని మంటను సిమ్లో ఉంచుకొని కొంచెం వేగనివ్వండి. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ముక్కలను వేసుకోండి. వీటిని ఎల్లో సొన్ని తీసి పక్కన పెట్టండి. వాటిని ఏమాకండి, వీటిని ఆపండి. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేగనిచ్చి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసి వేపండి. ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. దీనిలో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు చిటపటమన్నాక కొంచెం తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అవడంతో చూడండి, ఇందులో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, 2 పచ్చిమిరకాయలను కూడా వేసుకొని బాగా కలయిపుచ్చుకోండి.
ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ జల్లి మూత పెట్టి మగ్గనివ్వండి. తొందరగా మగ్గుతుంది అన్నమాట ఆనియన్స్. అప్పుడప్పుడు మూత తీసుకుంటూ తిప్పుకుంటూ మగ్గనివ్వండి. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోద్దండి, ఎందుకంటే టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని, ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకోండి. టమాటాలను వేసుకొని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని కూడా ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్ములో ఉంచి బాగా మగ్గనివ్వండి. మెత్తగా అవ్వాలన్నమాట ఈ టమాటాలు. చూడండి, ఇప్పుడు మూత తీసి ఈ విధంగా చూడండి ఎంత బాగా టమాటాలు ఎంత బాగా మగ్గినాయో. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. కొంచెం సరిపోద్దండి. సరిపోయినంత వరకు కారాన్ని వేసుకోండి. నేనైతే చూడండి 1.5 స్పూను కారాన్ని వేసుకున్నానండి. మీరు ఏదైనా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకోవచ్చు. ఇందులో మనము పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకోండి. చూడండి, మనం ముందుగా పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ని వేసుకోండి. ఇందులో బాగా కలుపుకొని దీంట్లో నుంచి ఎల్లో ఇష్యూ తీసాం కదా, వీటిని కూడా ఇందులో వేసుకొని లాస్ట్గా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అవి చిదురు కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. చూడండి, నూనె పైకి వచ్చింది బాగా మగ్గి. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర చల్లుకుందాం. మంటను ఆపేసాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని చల్లుకొని కలుపుకోండి. చూడండి, కోడిగుడ్డు టమాటో ఎగ్ ఫ్రై రెడీ అయిందండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.